ఢీ కుదిరింది, కలర్ఫుల్ గా జోడీ కుదిరింది, సక్సెస్ఫుల్ గా పెళ్లి కామెడీగా కుదిరింది. అందుకే ఆరో మాట లేకుండా ఏడో కంటికి తెలియకుండా 7 అడుగులు వేసేస్తున్నారంట. మరి నేను కూడా మరో మాట లేకుండా, మీరు కూడా మరో అడుగు వేయకుండా చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. నమస్కారం. నా పేరు పండు. మొసలే పండు. నేను పెళ్లి చేస్తా ఉన్నానండి. నేను పెళ్లి చేశానంటే ఆ దాంపత్యుల మధ్యన గొడవలే రావు. నువ్వు కలవనివ్వు కదా. రోజా గారు, మను గారు, మీరు వెళ్ళి పెళ్లి కొడుకుని తీసుకొస్తే నా కార్యక్రమం నేను మొదలు పెడతాను. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. సుధీర్, పెళ్లి కదా, నీ ఫీలింగ్స్ ఏంటి? ఏంటో మేడం, పెళ్లి అనగానే ఫీలింగ్ ఏం అర్థం కావట్లేదు. అసలు ఆ మాటలు కూడా కరువు అయిపోయాయి. నీకే అనుకున్నా, నీ మాటలకు కూడా కరువేనా? అది పెళ్లి చేసుకుంటున్నావు, మరి కలర్ఫుల్ గా కలరింగ్ ఏమన్నా లేదా? తలకి కలర్ వేసుకునే వయసులో మనకి కలరింగ్ అవసరం అంటారా సార్? నా గురించి ఏమనుకుంటున్నాను? నేను వెళ్ళి ఒక అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఏమవుతుందో తెలుసా? మీ పొట్ట అమ్మాయి తగిలి కింద పడుద్ది. నువ్వు అక్షంతలు వేయడానికి పిలిచినట్టు లేదు, మమ్మల్ని వేసుకోవడానికి పిలిచినట్టుంది. ఓకే Bye ఓకే bye అది. ఓకే ఓకే. సుధీర్కి ఇష్టమైన దుప్పటి వచ్చింది. అరే అది దుప్పటి వచ్చింది. దుప్పటి అనగానే ఓ దుప్పిలాగా ఎగరకు. మామ మొత్తాన్ని పెళ్లి చేసుకున్నా, అసలు పెళ్లి వల్ల లాభాలేట్రా? ఏముంది, శోభనం చేసుకోవచ్చు మనం. అది కాదురా, ఒక అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నారు, నీకేమనిపిస్తుంది? చేతిలో పెడతారు కదా, మరి జాగ్రత్త చేసుకోవాలి కదా. శోభనం చేసుకుంటాం మాట. అన్న ఇన్ని చదువుతున్నావు కదా, అసలు శోభన గురించి తెలుసా? అన్నకి అన్ని లాంగ్వేజ్లో తెలుసు దాని గురించి. అందుకే సమయస్ఫూర్తి ఉండాలరా మనకి. సమయస్ఫూర్తి అంటే ఏంటన్నా? సమయం ఉన్నప్పుడల్లా స్ఫూర్తిని కలవటం వెళ్ళి. బాగా చదువుకున్నోడితోనే ఆలోచించి మాట్లాడాలి, అర్థమైందా? అంత చదువుకున్నావు ఏంటి? A+B హోల్ స్క్వేర్ చెప్పన్నా. A² + B² @ 2am. వేసుకోనా అది A² + B² + 2ab. అదే. ఓరే బాబు, మార్చారా? అన్న నాకు ఇంకో డౌట్ ఉందన్న. ఏంటది? ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటే ఆ సంవత్సరాన్ని ఏమంటారు? లేపు సంవత్సరం. లేపు సంవత్సరం కాదు, అది లీపు సంవత్సరం. అచ్చా లీప్. ఎడిటర్ కంటే నువ్వే ఎక్కువ లేపుతున్నావు తెలుసా? హెల్దీగా ఉంటాక ఏం చేస్తావు అన్న? నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తా ఉంటా. ఎప్పుడండి? ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు. సుధీర్ అన్న, నేను నీ అంత గొప్ప అవ్వాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడకూడదు. మరేం ఆడాలి? అమ్మా నాన్న ఆట ఆడాలి. ఇవన్నీ ఎందుకులే కానీ ఆ పెళ్లి కుదిరేదమ్మా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. వచ్చిందమ్మ ఏడో వైవమ్మ. నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా. ఓహో, పల్లకి పెట్టారా? నా కోసం పల్లకి పెట్టడం ఎలా ఉంది? పుల్లకి పల్లకి పెట్టినట్టే ఉంది. సుధీర్, ఒకవేళ నేను ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? నీ ప్రేమ కోసం 100 సార్లు మరణించాను, ఒక్కసారి జన్మిస్తాను.
ఎక్కడరా అది? మీరేదో చేశారు కదా ఒక లవ్ సింబల్ బ్లాస్ట్ లో తీసుకొని వస్తా మీరు చూసుకుంటూ ఉండండి. ఇదిగో ఇలాంటివి వద్దు చెప్తున్నా. రష్మి, ఆ సూర్యరశ్మిలు ఉన్నంత కాలం ఈ సుధీర్ రష్మి అలాగే ఉంటారు. ఆ, ఇదిగో అమ్మో నువ్వు ఆ ఓలేటి లక్ష్మి లాగా ఒయ్యారాలు బా మాకు. సూర్యరశ్మి అంటే పగలా ఉంటది, మరి రాత్రి ఎక్కడ ఉంటాడు అది కనుక్కో నువ్వు ఫస్ట్. పల్లితెరలో దూసుకుని నన్ను అది బల్లితెర కాదమ్మా, బుల్లితెర. నీకు దండం పెడతా తల్లే. ఆది గారు మీరు కూడా నన్ను ఇక్కడ పిలిచి కింద పరుస్తున్నారు. కింద పరిచానా నేను? కించపరిచానమ్మా తల్లో. సుధీర్ ఏం చూస్తున్నావు? అడుగు. 10:30 అయింది ఏంటి మరి? 10:30 అయింది ఏంటి మరి? నన్ను కాదు ఆయన అడుగు. ఏంటి ఈయన? బాగుండదేమో సరే ఎవరో ఒకళ్ళే. అరే 10:30 అయింది ఏంటి మరి? ఆవిడ అడగమంది అది కాదయ్యా, గట్టిగా అడుగు అంది. 10:30 అయింది ఏంటి మరి? ఓడి అబ్బా అది కాదురా, వార్నింగ్ ఇవ్వమంది. 10:30 అయింది ఏంట్రా ఉందా? వీడు 10:30 దగ్గర ఆగిపోయాడు రా బాబు. జోడి అంటే అలా ఉండాలి. నువ్వు బీడీ లాగా ఉంటే మన జోడి ఇలాగే ఉంటది. నువ్వు కూడా తింటే కొంచెం బాడీ బాగుంటది. నువ్వు ఒక్కడివే ఇలా అంటావు తెలుసా? నాకు సుకుమార్ గారు కాల్ చేసి ఒక రోల్ ఇచ్చారు ఆయన మూవీలో. ఇచ్చాడా? మరి ఏ పచ్చ నూరుతున్నావు అందులో? మీ కార్యక్రమాలు అయిపోతే నా కార్యక్రమం మొదలు పెడతాను నేను. రండి కూర్చుందాం. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు. బాబు ఆ జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండమ్మా. ఓహో ఇలా కాదు స్వామి, ఒకళ్ళు ఇంకొకరి మీద పెట్టండి. ఒకళ్ళని ఇంకోళ్ళ మీద. ఓహో ఓరే మీ దుంపదేగా, నువ్వు ఈ అమ్మాయి మీద పెట్టు, నువ్వు ఆ అమ్మాయి మీద పెట్టు. పెళ్లి మీద కాన్సన్ట్రేట్ చేస్తే కదా దాని తర్వాత గురించి ఎప్పుడు బాబు ఆ బిందులో రింగులు తీయండి అమ్మా. దానిలో మనం చేపెట్టి తీయాలా? లేదమ్మా, స్విమ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళి ఈత కొడతా దిద్దుగా. నిన్ను తగలయ్యా, పెట్టు చేయి పెట్టు. హే, రింగ్ నీకు దొరికితే నాకిచ్చావేంటి? నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రింగ్ అయినా ఇస్తావని. నెక్స్ట్ 7 అడుగులు వేద్దామా? అది ప్రశాంతంగా ఉంటది. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మా ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రం చూపించండి పోయి. అరుంధతి నక్షత్రం ఏడుంటది? అన్నా ఎంత మందికి 2 చుక్కలు చూపించలేదు, ఈ ఒక్క చుక్క చూపించలేవా? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. మనం మెయిన్ ఘట్టానికి వెళ్ళాలి. నెక్స్ట్ మరి శోభనమే. అదే రెడీ దానికే. తొందరపడక నాన్న, ఇదే చివరి ముహూర్తం. దీని తర్వాత 6 నెలల వరకు ముహూర్తాలు లేవు. మాకు తెలుసు, ఈ ఒక్క ముహూర్తం దాటితే రేపటి నుంచి ముహూర్తాలు లేవంట. ఇరగ్గొడేసి- ఈ ముహూర్తం అదిగో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. ఓ ఎమ్ము ఓపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మిరాయ నమ్ము. బావయ్యో బంతులాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రిరయ్యో. రే తమ్ముడు, నాకు ఎందుకో శోభనం అంటే కొంచెం సిగ్గేస్తుంది. నీకా సరే సరే రెడీ. రష్మి, నువ్వు వచ్చి ఇలా నా గుండెల మీద వాలిపో. నీకు ఒకవేళ డిస్టర్బెన్స్ అయితే చెప్పు, నా గుండె చెప్పుడు కూడా ఆపేస్తాను. ఇదిగో గుండె పగులుద్ది. ఆ? బాబు ఎవరమ్మా మీరు? మమ్మల్ని క్షమించండి, మేము ఆర్కెస్ట్రా ట్రూప్ అండి. ఇక్కడికి వచ్చారంటే యాక్చువల్లీ పెళ్లిలోనే వాయించాలి, రావడం లేసు అయింది కాబట్టి మేము ఎలా డబ్బులు తీస్తున్నాం కాబట్టి వాయించే వెళ్తామండి. అరే ఇక్కడ కాదురా బాబు, డబ్బులు తీస్తున్నాం కాబట్టి ఉన్న చోట వాయించి వెళ్తామండి. హలో, ఏ ఊరు మంది?
మీరు ఎలాగో పాడాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఓకేనా? ఓకే అండి. కాస్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో? ఏదన్నా చేస్తా, కాశ్మోరాను పోవైపోరాను అందరినీ. దీపిక, ఈ రోజు నేను చేసే శోభనం 10 తరాలు గుర్తు పెట్టుకోవాలి. పైన పట్టారో లోన లొట్టారో. సుధీర్, రేపు మార్నింగ్ లేగానే నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వెవ్వరో నేనెవ్వరో. ఏ దీపిక, ఇప్పుడు అది కాదు, ఈ శోభనం కార్యక్రమం అయిపోయిన తర్వాత నా మీద నీ ఫీలింగ్ ఏంటి? అంతన్నాడు ఇంతన్నాడే. ఏంటయ్యా వీళ్ళు సాగు కొడుతున్నారు? రే మీరు వెళ్ళిపోండి. ముహూర్తం అయిపోయింది. ఏంటి ముహూర్తం అయిపోయిందా? అయిపోయింది. అరే బాబు, ఇంతవరకు టచ్ చేయలేదండి మేము. అయితే 6 నెలల వరకు. 6 నెలల వరకు ఇట్లాంటి వాళ్ళతో మేము పెళ్లి చేసుకున్నామా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదేమైనా ఉందా? అట్లీస్ట్ ఏమైనా చిన్నదేమైనా ఉందా? అన్నయ్య, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? వాన 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 నీలాకాశంలోన. తమ్ముడు ఓ పని చేయాలి. చెప్పన్నయ్య. నువ్వు వెళ్ళి లేడీ గెటప్ వేసుకున్నా, లేడీ గెటప్ వేసుకున్నా. అరే తమ్ముడు, ఇదేదో బాగుంది, నువ్వు లేడీ గడ్డ వేసుకొని రావచ్చుగా. ఏంటి పండగ లేకున్నా పండగలా ఉంది ఈ రోజు జబర్దస్త్ లో. నిజమే నిజమే. రష్మి అండ్ దీపిక రావటం చాలా కలర్ఫుల్ గా ఉంది. వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. నిజంగా చాలా కళగా అనిపిస్తుంది. అండ్ స్కిట్ మాత్రం అది సుధీర్ మ్యామ్. ఎన్నిసార్లు చేసినా కూడా నీ ఇది ఎక్కడ బోర్ కొట్టట్లేదు తెలుసా. మామూలుగా ఒకే టైప్ ఎవరైనా చేస్తే చూడలేము ఒక 4-5 స్కిట్ల తర్వాత, కానీ ఇయర్స్ టుగెదర్ నీ మీద ఎన్నిసార్లు వేసినా అది పేలుతూనే ఉంది. అండ్ నీ ఎదురుగా రష్మి అంతే అమాయకంగా ఇన్నోసెంట్ గా నవ్వుతూ ఏం తెలియనట్టే ఉంది. చాలా బాగుంది, థ్యాంక్స్ మ్యామ్. చాలా హిలేరియస్ గా ఉంది. మనో గారు మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత బాగుందో స్టేజ్ స్కిట్ గాని. రష్మి దీపిక ఇద్దరు ఎంత అందంగా ఉన్నారు. దొరబాబును శాంతి సాంగ్ సెలక్షన్ అసలు ఎక్స్ట్రానరీ. అంత అన్నాడు ఎంత అన్నాడే హై బరాది. ఎక్స్ట్రానరీ సాంగ్ సెలక్షన్.